హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామోజీ ఫిలిం సిటీ పార్ట్ 2. సో పార్ట్ 1 ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఇది పార్ట్ 2. ఈ పార్ట్ 2లో బాహుబలి సెట్ నుంచి అండ్ ఇంకా ఎలాంటి వింతలు విశేషాలు రామోజీ ఫిలిం సిటీలో నేను చూశాను అని ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో మనం మళ్ళీ మన జర్నీని స్టార్ట్ చేద్దాం. సో మనమైతే బాహుబలి సెట్లోకి ఎంటర్ అయిపోయాము. బాహుబలి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కంప్లీట్ మూవీ అయితే ఇక్కడే షూట్ చేశారు. మనం చూడబోతుంది ఇప్పుడు మాహిష్మతి సామ్రాజ్యం. చూడండి, ఇక్కడ సెట్ వేశారు కదా, ఇదే సెట్ మనకి లోపల కనిపిస్తుంది. కంప్లీట్గా ఇక్కడ మీరు చూస్తున్న సెట్ అనేది మనకి లోపల కనిపిస్తుంది. చూసారా, మనకి సెట్టే ఇంత పెద్దగా ఉందంటే మనకి లోపల నిజంగా మాహిష్మతి సామ్రాజ్యం ఎంత పెద్దగా ఉంటుందో ఊహించండి. నిజంగా ఎలా ఉంటుందో లోపల సెట్ చూద్దాం పదండి. ఫస్ట్ అయితే ఎంట్రన్స్లో మనకి ఇక్కడ చెట్టు కనిపిస్తుంది అండ్ ఇక్కడ డ్రమ్స్ ఉన్నాయి, పిల్లలు ప్లే చేస్తున్నారు. సో చూడండి, ఈ చెట్టు దగ్గరే మనకి చిన్నప్పుడు బాహుబలి ఇక్కడ అన్నం తింటాడు కట్టప్పతో, ఇట్లాంటిది ఇంకొకటి కూడా ఉంటుంది లోపల, చూపిస్తాను పదండి. సో మనకి ఎంట్రన్స్లో ఇక్కడ ఒక గంట కనిపిస్తుంది. మనం ఎంటర్ అవ్వగానే ఇలా 2 ఎలిఫెంట్స్ అనేవి మనకి వెల్కమ్ పలుకుతున్నట్టుగా ఉంటాయి. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత కంప్లీట్ సెట్ మొత్తము మాహిష్మతి సామ్రాజ్యం అనే సాంగ్ ఉంటుంది కదా, ఈ సాంగ్ అంతా ప్లే అవుతూ ఉంటుందన్నమాట. సో మనం లోపల చూద్దాం పదండి. ప్రతి ఒక్క సీన్ మనకి ఎక్కడెక్కడ చూసామనేది మీకు ఇక్కడ రియల్గా చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఈ సెట్ ఉంది కదా, ఈ సెట్ను ఆనుకొని ఒక రెస్టారెంట్ ఉంటుంది, అది బాహుబలి రెస్టారెంట్ అన్నమాట. సో మామూలుగా విజిటింగ్కి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు. మనమైతే లోపలికి వెళ్ళిపోదాం పదండి. మా బేబీ ఇక్కడ డ్రమ్స్ ప్లే చేస్తుంది. ఇలాంటి డ్రమ్స్ చాలా ఉంటాయి, అక్కడక్కడ పెట్టి ఉంటాయి. సో మనము చూస్తున్నాం కదా, మనకు కనుచూపు మేరలో చాలా దూరం వరకు ఈ సామ్రాజ్యమే కనిపిస్తూ ఉంటుంది. సో చూద్దాం పదండి. ఇక్కడ అమ్మవారు కనిపిస్తున్నారు కదా, మనకి ఫస్ట్ పార్ట్లో యుద్ధం స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎంత పెద్దగా చూపిస్తారు మూవీలో. మనకైతే ఎంతో సింపుల్గా విగ్రహం ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఈ సీన్ కూడా మనం సినిమాలో చాలాసార్లు చూసుంటాము. అండ్ ఇక్కడ శివగామి కూర్చుంటుంది కదా, సెకండ్ పార్ట్లో బాహుబలి చనిపోయిన తర్వాత మనకి ఆవిడ చేతికి రక్తం రాస్తూ ఉంటారు కదా, ఇదే ఇక్కడ ఉంటుందన్నమాట సీన్. మనకి ఒక లోపల కోటలో ఆమె కూర్చున్నట్టుగా ఈ సింహాసనం దగ్గర చూపిస్తారు. కానీ ఇదైతే ఈ సెట్ ఇలా ఉంటుంది చూడండి. సో పైన నుంచి కిందికి చూస్తున్నట్టుగా ఉంటుంది ఇక్కడ. మాహిష్మతి రాజు సింహాసనం దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. సో చూడండి, ఇక్కడ అందరూ ఒక్కొక్కరు కూర్చొని ఫొటోస్ దిగుతున్నారు.
ఇది చూసారా రథము, ఇది కాలకేయుడు రథం అన్నమాట. సో ఇలాంటిదే మనకి బల్లాల దేవుడికి కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ బుల్స్ ఉన్నాయి కదా చూడండి. సో అక్కడ మనకి ఫైటింగ్ ఉంటుంది కదా అక్కడ అన్నమాట. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా రెస్టారెంట్. చూడండి ఇక్కడ మనకి పార్ట్ 2లో ప్రభాస్ ఈ రథం లాగుతూ ఉంటాడు కదా ఎలిఫెంట్స్ వచ్చినప్పుడు, ఇదే అన్నమాట. అండ్ ఇంకొక చెట్టు ఉంటుందని చెప్పాను కదా, ఇదే. అక్కడ మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అది దేవసేన జైలు అన్నమాట. సో అన్నీ పక్క పక్కనే ఉంటాయి. సో మనకి ఒక సిచ్యువేషన్ వచ్చేసి ఒక ప్లేస్లో ఉన్నట్టుగా చూపిస్తారు. మనకి ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది కదా శివలింగము. సెకండ్ పార్ట్లో ఫైనల్లో ఉండే ఫైనల్ ఫైటింగ్ సీన్ ఉంటుంది కదా, ఇది ఇక్కడే అన్నమాట. ఇది నడుచుకుంటూ పైకి వెళ్తుంటే మనకి పైన కూడా ఒక శివలింగం ఉంటుంది. వాళ్ళు మూవీలో ఒక సీన్లో పూజ చేస్తున్నట్టుగా చూపిస్తారు. ఇక్కడ ప్యాచెస్గా ఉన్నాయి కదా, ఇదంతా పోతుంటే వీటిని రిపేర్ చేయడానికి కూడా అక్కడే మనుషులు ఉన్నారు. ఇక్కడైతే దేవసేనని కట్టేసి ఉంటుంది కదా, ఇదే సీన్ అన్నమాట. ఇక్కడ కట్టప్ప దేవసేనతో మాట్లాడుతూ ఉంటాడు కదా, ఇక్కడ ఆమె విగ్రహం కూడా ఉంది చూడండి. జైలు ఇలా చిన్నగా ఉంటుంది కదా, మనకి మూవీలో అయితే ఎలా కనిపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్లో మనకి ప్రభాస్ ఫైటింగ్ చేసే సీన్ కూడా ఇక్కడే ఉంటుంది. సో చాలామంది లోపలికి వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు. అండ్ ఇది కూడా మనకి మూవీలో బాగా కనిపిస్తుంది. తనని విడిపించినప్పుడు అయితే ఈ సీన్ మనకి బాగా కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ ఒక్కొక్కటి పక్కపక్కనే ఉంటాయి, కానీ వేరే లొకేషన్లో ఉన్నట్టుగా షూట్ చేసినట్టున్నారు. ఇక్కడ ఫస్ట్ సీన్లో మనకి బల్లాల దేవుడు ఫైట్ చేసే సీన్ ఉంటుంది కదా ఇక్కడ బుల్స్తో, ఇక్కడే అన్నమాట. ఇది చాలా సింపుల్గా ఉంది. మూవీలో అయితే ఎట్లా చూపిస్తారు మనకి. సో చూడండి ఇక్కడ ఆయన స్టాచ్యూ కూడా ఉంది మనకి ఫస్ట్ పార్ట్లో ఇంటర్వెల్ సీన్లో వచ్చేది. సో ఇలా ఉంటుందన్నమాట. పైన కింద ఉంది జస్ట్ అంతే, మధ్యలో అంత గ్రాఫిక్స్ అనుకుంటా. సో మనం లోపలికి వెళ్ళి డీటెయిల్గా చూద్దాం పదండి. ఇదే రెస్టారెంట్. దీంట్లో కూడా ఒక ఛాలెంజ్ ఉంది, బాహుబలి థాలి అని. సో ట్రై చేసే వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇక్కడ ఒక సింహాసనం ఉంది, ఇక్కడ కూడా కూర్చొని ఫొటోస్ దిగుతున్నారు. రెస్టారెంట్ నుంచి లోపలికి వెళ్తే మనకు ఇలా విగ్రహం కనిపిస్తుంది. చాలామంది అక్కడ నిల్చొని ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా మాహిష్మతి సామ్రాజ్యం అయిపోయిందండి. బాహుబలి సెట్ ఇదే ఎండ్ అండి. ఇటు నుంచి మనము బయటకు వెళ్ళిపోతాము. సో నెక్స్ట్ లొకేషన్కి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో నేను చెప్తాను. మేమైతే బస్సెస్ వస్తే మళ్ళీ ఎక్కేసాము, వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వెళ్ళిన సెట్ అయితే మట్కా మూవీ సెట్ అండి. మట్కా మూవీ ఈ రీసెంట్గానే వచ్చింది. ఈ సెట్ అయితే జస్ట్ మూవీ వచ్చినప్పటి నుంచి మనకి ఇలా విజిటింగ్ పర్పస్గా పెట్టేశారు. సో మీరు వరుణ్ తేజ్ది మూవీ చూసారు కదా, మట్కా మూవీ రీసెంట్గా వచ్చింది. సో ఆ మూవీలో ఆల్మోస్ట్ మూవీ అంతా ఒక పబ్లో నడుస్తుంది కదా, ఆ పబ్ సెట్టే అన్నమాట ఇది. ఆ రోజులలో పబ్ ఎలా ఉంటుందని చెప్పేసి దీన్ని సెట్ చేసినట్టున్నారు. సో మూవీలో కనిపించే సెట్టే ఇది. ఈ కంప్లీట్ సెట్ ఇలాగే ఉంచేశారు విజిటింగ్ పర్పస్గా. సో ఈ సెట్ ఒకసారి చూద్దాం పదండి.
మట్కా మూవీ సెట్ అయిపోయిందండి. మనం బయటికి వెళ్ళిపోతున్నాము. మనం బయటికి వెళ్ళిన తర్వాత కాస్త దూరం నడిచాక బస్ స్టాప్ ఉందంటే నడుస్తున్నాము. సో ఇక్కడైతే అడ్వెంచరస్ గేమ్స్ ఉన్నాయండి. ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. సాహస్ అని ఇది లొకేషన్ అన్నమాట. లోపలికి వెళ్ళిపోతే ఇప్పుడు మనకైతే ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఉన్నాయి. కొన్ని అయితే మనీ పే చేయాలి. చాలా వరకు మనం పెద్దవాళ్ళు అంటే ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది, వాళ్ళు మాత్రమే ఆడాలి. సో ఇవన్నీ ఉన్నాయి లోపల. మీకు ఎవరైనా వస్తే రామోజీ ఫిల్మ్ సిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్లే జోన్లో ఆడుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ లోపల ఉంటాయి. అడ్వెంచర్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది. సో మేము మట్కా సెట్ నుంచి ఇలా నడుస్తూ ఉంటే ఇది కనిపించింది. సో మేము లోపలికి వెళ్ళాలనుకోలేదు, గేమ్స్ ఇంట్రెస్ట్ లేవు, మధ్యాహ్నం కదా చాలా ఎండగా ఉంది. సో మేము మళ్ళీ బస్సెస్ పట్టుకొని నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి ఇదే అండి. ఇక్కడ చాలా మూవీ సాంగ్స్ షూట్ చేసినవి ఇవి. ఇక్కడ మనకి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది జస్ట్ చూపించడానికే ఈ బిల్డింగ్స్ అండి. లోపల ఏమీ ఉండదు, వెనకాల ఏమి ఉండదు, జస్ట్ మనం చూడడానికి మాత్రమే ఉంటుంది. అండ్ దీంట్లోనే ఇంకొకటి లైవ్ పర్ఫార్మెన్సెస్ అని ఉంది. సో మనం లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఈ లైవ్ పర్ఫార్మెన్స్లో ఏంటంటే ఒక బ్లూ మ్యాట్లో ఒక అతను చేసే యాక్టింగ్ అనేది మనకి స్క్రీన్ పైన ఎలా కనిపిస్తుంది అంటే, మూవీస్లో ఇది ఎక్కువగా చూపిస్తారు. ఎస్పెషల్లీ అవతార్ మూవీ చూసారు కదా, అది మొత్తం ఆల్మోస్ట్ బ్లూ మ్యాట్లోనే షూట్ చేశారంట. సో ఒక మనిషి యాక్టింగ్ చేసేది బ్లూ మ్యాట్లో చేస్తే మనకి స్క్రీన్ పైన ఎలా కనిపిస్తుంది అనేది ఇక్కడ లైవ్ పర్ఫార్మెన్స్లో ఒక అతను చేసి మనకు చూపిస్తాడు. సో ఇది కూడా రీసెంట్గానే యాడ్ చేశారు ఈ షో. సో చూద్దాం పదండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా లైన్లలో, మనం తిరుపతిలో లైన్లలో వెళ్ళినట్టుగా వెళ్తున్నారు. సో కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఆ పర్ఫార్మెన్స్ షో అయితే ఎక్కడ ఉంటుందో మనల్ని అక్కడికి తీసుకెళ్తుంది. సో అందరు ఇలా లైన్లో వెళ్తున్నారు కదా, వెళ్దాం పదండి. సో మనం షోకి వచ్చేసాము. ఇక్కడ ఒకతను కనిపిస్తున్నాడు కదా, తను పర్ఫార్మెన్స్ చేస్తుంటాడు. సో మనకి ఇక్కడ 2 టీవీస్ ఉన్నాయి కదా, ఆ టీవీస్లలో ఇతను చేసే యాక్టింగ్, ఆ ఫారెస్ట్లో ఉన్న లేడీ చేసే యాక్టింగ్ సేమ్ ఉంటుంది. అంటే ఇతనే ఆ లేడీ అన్నమాట. సో ఫస్ట్ అయితే మనకి విష్ చేస్తున్నాడు. సో చూడండి, ఇతను చేసే ప్రతి యాక్టింగ్ అక్కడ ఆ లేడీ చేస్తూ ఉంటుంది. సో మనకి మూవీస్లో వాళ్ళు చేసే యాక్టింగ్ అంతా వేరే లొకేషన్స్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్నమాట ఈ గ్రాఫిక్స్తో. బాగుంది, కాసేపు చూడొచ్చు, పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక 5 minutes అలా ఉంది షో, తర్వాత మనం బయటికి వెళ్ళిపోతాము. సో దీని తర్వాత ఒకటి ఇంట్రెస్టింగ్గా అనిపించింది మాకైతే, మేమైతే సర్ప్రైజ్ ఫీల్ అయ్యాము. సో నెక్స్ట్ అది చూపిస్తాను, ఇది కాసేపు చూసేయండి. ఈ పర్ఫార్మెన్స్ తర్వాత బయటికి వచ్చేసాము. సో మేము బయటికి వచ్చిన తర్వాత మేము కూడా బ్లూ మ్యాట్లోనే ఉన్నాం చూడండి. మేము లండన్ బ్రిడ్జ్ పైన ఉన్నట్టుగా మాకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో దీన్ని అంతటిని షూట్ చేస్తూ కంట్రోల్ చేసేవాళ్ళు ఈ రూమ్ బయట ఉన్నారు, మేము చూసాము అతన్ని. సో మేము బయటకు వచ్చాక ఇక్కడ ఆస్కర్ అవార్డు ఉంది. సో ఇక్కడ ఉన్నాడు అతను, మేము బయటికి వెళ్ళిపోయాము. సో ఈ లొకేషన్నే చూద్దాం పదండి. చాలా మూవీస్లో సాంగ్స్ షూట్ చేసిన లొకేషన్ ఇది. ఇప్పటికీ స్టిల్ చాలా, అంటే లాంగ్వేజ్తో సంబంధం లేదండి, చాలా మూవీస్ సాంగ్స్ షూట్ చేశారు. ఉషా కిరణ్ మూవీస్ ఉండేవి కదా, వాటిలలో చాలా వరకు సాంగ్స్ ఇక్కడే షూట్ చేశారు. అండ్ కొన్ని మూవీస్లలో సీన్స్ కూడా షూట్ చేశారు. ఇక్కడ మనకి స్టెప్స్ ఉన్నాయి కదా, అది కూడా చాలా సినిమాలలో కనిపిస్తుంటుంది. కొందరు నాకు తెలిసి చూసిన తర్వాత గుర్తుపట్టుంటారు. సో ఇలా జస్ట్ వెళ్ళి అలా దిగడమే, ఆ లోపలికి వెళ్ళడం ఉండదన్నమాట. సో చూద్దాం పదండి.
ఇది అయిపోయాక ఇక్కడ మేము మళ్ళీ బస్ కోసం వెయిట్ చేసాము కాసేపు. బస్ వచ్చింది, మేము నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ఏంటి ఉంది అని మీకు ఇప్పుడు చూపిస్తాను, పదండి. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల రెస్టారెంట్ ఉంది. సో మాకు అక్కడ లంచ్ అరేంజ్ చేశారు. లంచ్ చేసేసాము అండ్ నెక్స్ట్ షోకి వెళ్ళిపోయాము. నెక్స్ట్ షో ఏంటంటే ఇక్కడ ఒక ముగ్గురు మనుషుల్ని పిలిచారనమాట. సో పిలిచేసి వాళ్ళు చేసే యాక్టింగ్ని మూవీస్లో మనకి ఎలా చూపిస్తారు అనేసి చూపిస్తారనమాట. వీళ్ళు ముగ్గురు అయితే బ్యాంకు రాబరీ చేస్తారు. సో వాళ్ళు రాబరీ చేసి బైక్ మీద వెళ్తూ ఉంటారు. జస్ట్ అవి బైక్స్ ఊగుతూ ఉంటాయి అంతే, వాళ్ళు వెళ్ళరు. సో దీన్ని షూట్ చేసి ఇంకొక రూమ్లో వాళ్ళు ఎలా యాక్ట్ చేశారనేది వెనకాల మనకు గ్రాఫిక్స్ వేసి చూపిస్తారు. సో మనమైతే ఈ షో బాగా అనిపిస్తుంది మనకి. మూవీస్లో కొన్ని చేసే సౌండ్స్ అంటే బైక్ సౌండ్ ఏంటంటే మిక్సీ గ్రైండర్ మనం తిప్పుతూ ఉంటే సౌండ్ వస్తుంది కదా, అది బైక్ సౌండ్ అంట. తర్వాత పేపర్స్, స్టోన్స్, అవి మైక్లో వచ్చే సౌండ్స్ మనకి మూవీస్లో ఎలా యూజ్ చేస్తారు అండ్ రికార్డింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపిస్తారు. సో వీళ్ళు ఇలా బైక్ పైన ఊగుతూ ఉంటారు, మనకి స్క్రీన్ పైన రికార్డ్ అవుతుంది. దీన్ని ఇంకొక సీన్లో యూజ్ చేస్తారు. వాళ్ళు ఎలా యూజ్ చేశారో మనకి నెక్స్ట్ రూమ్లోకి తీసుకెళ్లారు, అక్కడ చూపిస్తారు. ఇది కంప్లీట్గా మూవీ మ్యాజిక్ అండి. సో మూవీస్లో సింపుల్గా చేసేవి కూడా ఎలా ఉంటాయి అనేది చూపిస్తారు. ఇక్కడ బ్యాంక్ రాబరీ జరుగుతుంది. ఈ ముగ్గురు వ్యక్తులే అక్కడ ఉన్న వాళ్ళు అన్నమాట. ఇలా బైక్ పైన వెళ్తూ ఉంటారు. సో వీళ్ళను పోలీసులు చేజ్ చేస్తూ ఉంటారు. సో ఇలా వీళ్ళు చేజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇది కాసేపు ఫన్గా అనిపిస్తుంది మనకైతే. సో వాళ్ళైతే సీరియస్గానే చేస్తున్నారు. ఈ బైక్ పైన మన ఆడియన్స్లో నుంచి వెళ్ళిన వాళ్ళైతే ఫన్గా చేస్తున్నారు. సో మంచిగా అనిపిస్తుంది మనకి. మూవీలో ఎలా షూట్ చేస్తారని చెప్పారు. సో మనకి మెయిన్ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళరు, ఇలాంటి గ్రాఫిక్స్ పెడతారనమాట. ఇతను ఇక్కడ పిస్టల్ పేలుస్తూ ఉంటాడు, అది కూడా ఎలా వస్తుంది మూవీలో సౌండ్ అనేసి కూడా చూపిస్తారనమాట. సో ఒక స్టోన్ని ఇట్లా సుత్తెతో కొట్టినప్పుడు వచ్చే సౌండే మనకి ఇలా పిస్టల్ కాల్చినప్పుడు వస్తుందని చూపించారు. అండ్ ఈ షో అయిపోయిన తర్వాత నెక్స్ట్ షోకి వెళ్ళాము. ఇది చాలా బాగుంది. సో నెక్స్ట్ షో ఎలా ఉంది అనేది మీరే చూసేయండి.
బాగుంది కదా. ఒక ట్రైన్లో జర్నీ చేస్తూ ఇలా ఒక కంప్లీట్ మ్యాజిక్ వరల్డ్లోకి వెళ్ళిపోతాము. అండ్ ఇది ఎండింగ్ స్పాట్ అండి. లోపల చాలాసేపు చూసాం కదా, మనం రియల్గా చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ షో ఎండింగ్కి వచ్చాక వరల్డ్లో ఉన్న 7 వండర్స్ ఉన్నాయి. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. ఇవి కూడా చాలా బాగా అనిపించాయి రియల్గా చూస్తే. సో మీకు నేను వీడియోలో కంప్లీట్గా ఎలా షేర్ చేశానో తెలీదు, కానీ నాకు రియల్గా చూసినప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. మీకు ఒకవేళ వేలుంటే ఖచ్చితంగా ఒకసారి రామోజీ ఫిలిం సిటీ చూడాల్సిందే. ఇవన్నీ పక్కపక్కనే ఉన్నాయి. నెక్స్ట్ షో వచ్చేసి స్పేస్ యాత్ర. సో ఇది కూడా చాలా బాగుంది. సో లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఇందులో ఏంటంటే మనము ఒక వెహికల్లో కూర్చుంటాము. సో మనం రియల్గా స్పేస్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తాం అంటే, మనం ఇప్పుడు రాకెట్లో కూర్చున్నట్టుగా ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తామనేది మనకు చూపిస్తారు. ఇదైతే కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది. Welcome, Voyagers. Huh? Oh, there you are. Welcome to your space flight adventure. For intruders, you can never be too careful. Prepare to descend to the level 21 launch platform. Space flight runway. Countdown. 5, 4, 3, 2, 1. Ignition. Lift off. On course for the Voyager 2 warp tunnel. Hang on. Space Flight Central. I'm coming in a little too close to the station. Look out! Oops! Better go to light speed. Check it out. Now that's an interesting planet. And look, little spaceships from another civilization that are hostile! They're still on our tail. Let's hide in here. Uh-oh! Hold on. It might get bumpy. An opening. Let's go! I think we lost them. Whoa! I spoke too soon. Quick, into this tunnel. Tight quarters. Excuse me. Oh, hanging right. Well, as soon as we find our way out of here, it's time to engage our weapon systems and battle these guys. Take that. And that. Gotcha. Oh yeah. The mothership, fire torpedoes. Back to Space Flight Central. The ride comes to complete halt. Wait for the side gates to open. किनारे के షో అయిపోయాక బయటికి వచ్చాము. ఆల్మోస్ట్ 4 అవుతుంది. ఈ షో తర్వాత యాక్చువల్గా కౌబాయ్ షో ఉంది అండ్ ఇంకొక 2 షోస్ ఉన్నాయని చెప్పారు, కానీ అప్పటికే టైం అయిపోయింది. హోటల్కి వెళ్ళిపోవడానికి బస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఇంకా పిల్లల కోసం ఫన్ జోన్ ఉంది అండ్ రెయిన్ డ్యాన్స్ ఉంది. అట్లా చిన్న చిన్నవి ఉంటాయి, మనకి వెళ్తుంటే కనిపించాయి బస్లో. ఒకవేళ మీరు రామోజీ ఫిలిం సిటీ చూడాలనుకుంటే ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. అండ్ చూడలేము
అయ్యో మాకు దూరం ఉంది వెళ్ళలేమనుకుంటే ఈ వీడియో చూస్తే కూడా మీకు చాలా వరకు చూసిన ఫీలింగ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో నేనైతే చాలా వరకు కవర్ చేయడానికి ట్రై చేశాను. సో మీకైతే ఈ వీడియో అండ్ ఫస్ట్ పార్ట్ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.